లగచర్లలో అధికారులపై దాడి బీఆర్ఎస్ కుట్ర అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నదే బీఆర్ఎస్ ఆలోచన అని మండిపడ్డారు. కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని హామీ ఇచ్చారు. రుణమాఫీని పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించి రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని తెలిపారు. కానీ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిందని విమర్శించారు. 10 మాసాలు 11 మాసాలు కాలేదు. ఒక కుట్రపూరిత రాజకీయాలు, ఒక కలెక్టర్ మీద దాడి, నిరసనలు తెలియజేసే హక్కు మీకున్నా ఈ కుట్రలు హింసని ఎప్పుడు కూడా సమాజం ఒప్పుకోదు. ఈరోజు కుట్రలు బహిర్గతమైనవి. ఏ వ్యక్తులకైతే భూమితో సంబంధం లేదో, భూసేకరణతో సంబంధం లేదో, భూమి కోల్పోతలేరో వాళ్ళు ఈరోజు అలజడికి పాల్పడ్డారు, హింసకు పాల్పడ్డారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలి. కానీ ఏ కుటుంబం అయితే భూమిని కోల్పోతున్నదో, ఏ కుటుంబం కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ రైతు కూడా నష్టం వాటిల్లకూడదు. ఆ పట్టుదలతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. భూసేకరణ కొత్త కాదు. 2013 చట్టం తీసుకొచ్చిన గొప్ప చరిత్ర. 100 సంవత్సరాల తర్వాత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, యూపీఏ సర్కార్ది. మీ అందరితోటి విజ్ఞప్తి ఒకటే, మీరు గమనించాలి, గ్రహించాలి. విద్యనే కానీ, వైద్యమే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, సంక్షేమమే కానీ కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. దౌర్జన్యం కాదు, గుండాగిరి కాదు, అబద్ధాలు కాదు, మోసము కాదు. ఇవన్నీ కొంతమందికి పుట్టుకతోడు వచ్చిన బుద్ధులు. అది కాంగ్రెస్ కల్చర్ కాదు.